వచ్చిన మీ అందరికీ ప్రభు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత మరి ఇంతవరకు కూడా మన దేవుడు ఎంతగానో మరి కాశీ కాపాడి రక్షిస్తూ ఉన్నారు. మరి దినమున కొద్ది నిమిషాలు కృపావార్త వర్తమానములు విని మరి దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం. పిల్లరా, నేటి మన ధ్యాన వాక్యము కీర్తన గ్రంథము నుంచి 95వ కీర్తన 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి కీర్తనకారుడు ఇక్కడ ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తా ఉన్నారు. ఈ 7వ వచనములో 2 ప్రాముఖ్యమైన మాటల గురించి మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొద్దకు ఎందుకు రావాలి అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది దేవుని దగ్గరికి రావాలంటే ఆయన నాకు ఏ మేలు చేశాడు, ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఏ దీవెనలు ఇచ్చాడు అని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. మనమంతా కూడా దేవుని ఎదుకు వచ్చి సాగిలపడి నమస్కరించాలి అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే చక్కని మాట్లాడు, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము అంటున్నాడు. హల్లెలూయా. మరి ఎందుచేత మనము దేవుని దగ్గరికి రావాలో క్రింద ఆయన అంటున్నాడు, మనలను సృజించిన దేవుని స్తోత్రం. మనను సృజించిన దేవుడు. మనము దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయన ప్రార్థించాలి, ఎందుకు ఆయన నామాన్ని మనం స్తుతించాలంటే ఆయన మనలను సృజించిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభువును నమ్ముకునుడు ద్వారా మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించకపోవచ్చు. అలాగని దేవునికి మరి దూరం అవ్వాల్సిన పని లేదు. దేవుడు నాకు ఏమి ఇచ్చాడని ఆయన దగ్గరికి రావాలి, ఆయన నమ్మాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఆ 2వ లైన్లో అన్నాడు, మనల్ని సృజించిన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనలను సృజించాడు, దేవుడు మనల్ని పుట్టించాడు. చూద్దాం మరి కీర్తన గ్రంథం నుంచి 100వ కీర్తన 3వ వచనంలో కూడా భక్తులు ఏమన్నాడు చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే ఇదండి, ఆయనే మనలను పుట్టించెను. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ 100వ కీర్తన 3వ వచనంలో కూడా లేఖనములు చదివిస్తున్న గొప్ప మాటలు ఏమిటంటే యెహోవాయే మనలను పుట్టించెను. దేవుని స్తోత్రం. దేకండి, అమ్మా నాన్న దైవల్ల కదా మనం పుట్టాం అనుకుంటున్నారు చాలా మంది. అమ్మా నాన్నల వల్ల పుట్టాం కదా అనుకుంటున్నారు. చాలా మంది బ్రతుకులు, జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో మనకు తెలుసు. మరి కొంతమంది మరి పిండముగా ఉన్నప్పుడే మరణిస్తూ ఉన్నారు. కొంతమంది భూమి మీద పడిన వెంటనే మరణిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు
ఎన్నెన్నో మనం వింటున్నాం, చూస్తున్నాం. అవునా కదండి? కానీ ఇలాంటి దినాలలో, ఇలాంటి పరిస్థితులలో మరి నీవు నేను కూడా నేటి వరకు కూడా సజీవములుగా ఉన్నామంటే దేవుని కృప. హల్లెలూయా. అలాగని మనకు శోధనలు రాలేదనుకోవద్దు, శ్రమలు రాలేదనుకోవద్దు, కష్టములు రాలేదనుకోవద్దు. మన జీవితంలో కూడా మరి ఎన్నో శోధనలు వచ్చాయి, వ్యాధులు, బాధలు, ఎన్నో ప్రమాదములు ఎదురైనా సరే నేటి వరకు కూడా మనం సజీవులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనలను పుట్టించిన విధానమును బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాము కనుక ఆ దేవుడే మన భక్తిని బట్టి, మన విశ్వాసమును బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి ఆయుష్ను పెంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పుట్టించిన, మన సృష్టికర్త అయిన, మనం సృజించిన ఆ దేవుణ్ణి ఎందరైతే నమ్ముకుంటారో వారి జీవితములలో మరి ఎన్ని శోధనలు వచ్చినా, కష్టములు వచ్చినా ఆదుకునేవాడు ఆయనే. హల్లెలూయా. దేవుడే గాని మరి నిన్ను నన్ను కూడా ఆదరించకపోతే, కాపాడకపోతే ఈరోజు నీవే స్థితిలో ఉందవో, నేనే స్థితిలో ఉందమో, మనం అందరము ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి, ఆలోచన చేద్దాం ప్రియులారా. మరొక మాటను కూడా మనం చదువుదాం. మరొక మాట కూడా 149వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. 149వ కీర్తన. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వారిని బట్టి, చూడండి, ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వారిని బట్టి, తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు గాక, సంతోషించుదురు గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి నీవు నేను కూడా మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు సంపాదించి సంతోషించకపోయినా చాలా మంది ఏమంటున్నారు, దేని బట్టి సంతోషించాలండి? ఏముందండి, మాకు ఇల్లు ఉందా, సరైన తిండి ఉందా, సరైన బట్ట ఉందా, సరైన ఉద్యోగం ఉందా, సరైన వ్యాపారం ఉందా, అది ఉందా, ఇది ఉందా, దేని బట్టి సంతోషించాలండి? మాకు బాధలే మిగిలే, మాకు కష్టాలు మిగిలే, మాకు శోధనలు మిగిలే, మాకు శ్రమలే మిగిలే అనుకుంటున్నారు. కానీ పిల్లరా, ఈ 149వ కీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, మిమ్మల్ని పుట్టించిన దేవుని బట్టి సంతోషించండి. హల్లెలూయా. ప్రియులారా, యోబు గారి జీవితంలో నీకంటే నాకంటే ఎన్నో కష్టాలు, బాధలు, వ్యాధులు, సమస్యలు, నిందలు, అవమానములు ఎదురైనా పుట్టించిన వాడిని బట్టి స్తుతించేవాడు. హల్లెలూయా. ఆశించిన వాడిని బట్టి స్తుతించేవాడు. మరి లోకులందరూ అనుకున్నవాడు ఏంటి అనిపించేకేసింది, అన్ని పోయినా, చివరికి ఆరోగ్యం పోయినా మరి ఇంకా దేవుడా దేవుడా అంటున్నాడు అనుకున్నారు. కానీ యోబుకు తెలుసు నా దేవుడు గొప్పవాడని. హల్లెలూయా. ఈ లోకములో నాకు ఎదురవుతున్న ఈ శోధన, వేదన, బాధలన్నీ కూడా తొలగించువాడు నా దేవుడేనని ఆయన ఎన్నడూ స్తుతించక మానలేదు, ఆయన ఎన్నడూ ప్రార్థన చేయడం మానలేదు, ఆయన ఎన్నడూ గణపరచడం మానలేదు. కనుకని ఒకానొక రోజున లోకులు ఏమి లేవని బాధ పెట్టారో, లోకులు ఏమైతే లేవని బాధపడ్డారో, లోకులు వేటును చూసి మరి యోబుని హేళనగా, చులకనగా చూశారో, తన విశ్వాసం తన బట్టి పుట్టించిన వారిని బట్టి సంతోషించాడు. ఈ లోకంలో ఏమీ లేకపోయినా పుట్టించిన వారిని బట్టి ఆయన సంతోషించిన కారణముగా ఆ పుట్టించిన వాడే ఒకానొక దినమున పోగొట్టుకున్న దానికంటే రెండంతలు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ కష్టాలు శాశ్వతం కాదు, నీ బాధలు శాశ్వతం కాదు, నీ వ్యాధులు శాశ్వతం కాదు, నీ అవమానములు శాశ్వతం కాదు, నీకున్న లోటులు శాశ్వతం కాదు,
నీకున్న ఆర్థిక ఇబ్బందులు శాశ్వతం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కష్టములో, నువ్వు ఎలాంటి కష్టములో, బాధలో, వ్యాధిలో ఉన్నావో అప్పుడు నీ కలిగినటువంటి శ్రమను బట్టి కాదు కానీ నిన్ను పుట్టించిన వారిని బట్టి నువ్వు సంతోషించు. హల్లెలూయా. నిన్ను పుట్టించిన వారిని బట్టి నువ్వు సంతోషించు నేర్చుకుంటే నీకేమైతే లేవో ఏదో దినమున, ఏదో సమయంలో, ఏదో గడియలో ప్రభు నీకు అవన్నీ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చే దేవుడైనా మనకి ఏది కావాలో మనం అడగక ముందే ఇచ్చే దేవుడు. చాలా మంది అనుకుంటున్నారు, నేను ఎంతో అడిగానండి, నేను ఎన్నో అడిగానండి, నేను అది పొందుకుంటాను, ఇది పొందుకుంటాను అనుకున్నానండి. ఎన్నో వారాలు, నెలలు, సంవత్సరాల నుండి ఎదురు చూసానండి, వాటిని నేను పొందుకోలేదు అంటున్నాను. కానీ బైబిల్ చెప్తుంది కొత్త నిబంధనలో, మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుచున్నారు కనుక పొందలేకపోతున్నారు. ఎలా అడుగుతున్నావు? దురుద్దేశం. ఏదో నీకున్న అవసరం బట్టి అడగడం లేదు, నీకున్న లోటుని బట్టి అడగడం లేదు. నీకు అవసరమైన అడగడం మానేసి అనవసరమైనవన్నీ అడుగుతున్నావు. వారిని చూసి, వీరిని చూసి, వారికి అది ఉంది, వీరికి ఇది ఉంది, మరి నాకు లేదు కదా, నాకు అది ఇచ్చే ప్రభు అని అడుగుతున్నా. అది కాదు అడిగే పద్ధతి. బైబిల్ చెప్తున్నది, నీకు ఏది అవసరమో అది అడుగు. నీకు ఆహారం లేదా అడుగు, వస్త్రం లేదా అడుగు, గృహం లేదా అడుగు, వ్యాపారం లేదా అడుగు, ఉద్యోగం లేదా అడుగు, పాడి పంటలు లేవా అడుగు. నీ యొక్క జీవనోపాధికి, నీ కుటుంబానికి అవసరమైన అడుగు. అవి దేవుడు తప్పగా ఇస్తాడు. అనవసరమైన వాటిని అడిగిన నువ్వు ఎన్ని వారాల ఉపవాసం ఉండు, ఎన్ని నెలల ఉపవాసం ఉండు, ఎన్ని సంవత్సరాల ఉపవాసం ఉండు, దేవుడికి ఏది చేయడు. కానీ ప్రభా నాకు ఇది కావాలి, నిజంగానికి ఏది అవసరమో అడుగు. ఒకవేళ ఏమి అడగలేదు అనుకోవట్లేదు కదా, నువ్వేమనకపోయినా దేవుడు నిన్ను పుట్టించాడు. మన 100వ కీర్తన 3వ వచనం ప్రకారంగా ఆయన మనం పుట్టించాడు కాబట్టి ఆయన బట్టి సంతోషించి ప్రార్థించి, దేవా నన్ను పుట్టించడానికి స్తోత్రం చెప్పు. మరి పెద్దలు సామెత చెప్తారు, ఏంటి, నా రోజున వాడు నీరోయిడాలి. ఒకవేళ నీవు ఏం అడగకపోయినా, అడిగానండి ఏది ఇవ్వలేదండి, అందుకే చర్చ మానేసానండి, ప్రార్థన మానేసానండి, అడగడం మానేసానండి అనుకుంటున్నావా? పోనీ అడగడం మాని. మరి ఈ రోజు నుంచి మరి 149వ ఆ కీర్తన 2వ వచనం చదివించినట్లుగా పుట్టించిన వారిని బట్టి సంతోషించు. దేవుని స్తోత్రం. దేవా నన్ను పుట్టించో, నీకు స్తోత్రం ఆయనని ఆయన స్తుతించు. స్తుతిలో ఎంత మేలుందో తెలుసా? స్తుతిలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? బైబిల్ చెప్తుంది, తీర్చుని పిలిచి గాని ఇశ్రాయేలు చే స్తోత్రములపై ఆశీనుడైన వాడైన. హల్లెలూయా. స్తుతిలో ఎంతో ఆశీర్వాదం ఉంది, స్తుతిలో ఎంతో అభివృద్ధి ఉంది. నువ్వు దేవుని స్తుతించే చాలు. ఇదిగో మరి కీర్తనకారుడు 23 అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. నువ్వు దేవుని స్తుతించే చాలు. నువ్వు నోటిచి అది కావాలి, ఇది కావాలని అడగక్కర్లేదు. నువ్వు అడగక ముందే, నువ్వు ఊహించక ముందే నీకు ఏ అవసరం ఉందో, ఏ అక్కర్లు ఉన్నాయో అన్ని దేవునికి తెలుసు. హల్లెలూయా. కన్నా బిడ్డకు ఏది అవసరమో తల్లికి తెలియదండి. చంటి బిడ్డ నాకు ఉదయమే స్నానం చేయించని అడుగుతుందా, నాకు బట్టలు మార్చని అడుగుతుందా, లేదా నాకు పాలు పట్టని అడుగుతుందా, మందులు వేయి అని అడుగుతుందా? ఏం అడగదు. అడగకపోయినా తన కడుపును పుట్టింది కనుక ఆ తల్లి తెలుసుకుంటారు, నా బిడ్డకు ఏ టైంలో ఏది అవసరమో, ఏ గడియలో ఏది అవసరమో, పగలేది అవసరమో, రాత్రి ఏం అవసరమో, ఉదయం ఏం అవసరమో, మధ్యాహ్నం ఏం అవసరమో, రాత్రికి ఏం అవసరమో తల్లికి తెలుసు. అడగకుండానే అందిస్తారు. దేవుని స్తోత్రం. అలాగే క్రీస్తు కడుపున పుట్టిన బిడ్డవైతే, క్రీస్తులో జన్మించిన బిడ్డవైతే, యోహాను సువార్తలో నికోదేముతో 3వ అధ్యాయంలో ఏమంటాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంట.
అలాగే మరి నీవు కూడా ప్రభు చెప్పిన మాట, మరి నికోదేముకు చెప్పినటువంటి ఆ విలువైన అమూల్యమైన మాటను బట్టి ఆత్మ మూలముగా మరి నీటి మూలముగా మరి నువ్వు జన్మించిన వ్యక్తివైతే ఆయన అందిస్తాడు. హల్లెలూయా. నోరు ఇడ్చి నోరు పోయేలా గంటలు ఏమి కూడా నువ్వు అడగకపోయినా నువ్వు ఆయన బిడ్డగా ఉంటే చాలు. ప్రభువా, నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, నాకు ఈ జీవాన్ని ఇచ్చావు, ఈ లోకంలో నన్ను పుట్టించావు, అందుకు నీకు స్తోత్రం ప్రభు అని ఆయన స్తుతించే చాలండి, ఆయన ప్రార్థించే చాలండి, ఆయన బట్టి సంతోషించే చాలు. ప్రభా, ఈ జీవితం నీవిచ్చిందే నాయనా అంటే ఈ జీవితానికి ఏమి కావాలో అన్ని ఇస్తాడు. హల్లెలూయా. కనుక మనము నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం అది. మొదటి మాట, దేవుడు మనం పుట్టించాడు కనుక ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. మరి అది ఇచ్చాడా ఇది ఇచ్చాడా అని ప్రక్కన పెట్టాలి. ఆయన నిన్ను పుట్టించాడు కనుక మరి నీవు నేను కూడా ఆయన సన్నిధికి వచ్చి మనము ప్రార్థన చేయాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. మరి ఇక్కడ రెండవ మాటలో వెళ్తే గ్రంథాలైన అంటాడు, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. దేవుని స్తోత్రం. మేలు కలగాలంటే ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి. మన జీవితంలో మేలు పొందలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే మనం దేవుని మాటను అందరి మాట అంటాం, చెప్పుడు కొట్టి మాట్లాడతాం, లేనిపోని మాట్లాడతాం, వ్యర్థమైన మాట్లాడతాం, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మనం చెప్పేవారు మాట్లాడతాం. ఏంటంటే చాలా మంది లోపల దురుద్దేశం పెట్టుకుని ఆ పైకి ఏదో మంచి చెప్పినట్టుగా చెప్తే వారి మాటలు మనకు చాలా తీయగా ఉంటాయి. వారు ఏం చెప్పారో చేసేస్తాం, శోధనలో పడిపోతాం, కష్టాల్లో పడిపోతాం, నష్టాల్లో పడిపోతాం. ఈ అమ్మ నువ్వు ఇలా చెప్పు, అలా చేసాను, ఎలాగేం తెలియదు, అయ్యో అలా జరుగుతుంది నాకేం తెలుసు అని తప్పించుకుంటా. అది యేసు అలాగంటాం. హల్లెలూయా. యేసు మాట వింటే మేలు. ఎవరి మాట అండి? యేసు మాట వింటే మేలు. అందుకే మరి ఇంటికి వెళ్ళాక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చదువుకోండి, ధ్యానం చేయండి. అందులో మొదటి వచనం ఏమంటాడు? నీ దేవుడి యెహోవా మాట శ్రద్ధగా విని. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని మాట వింటారో అందులో విండు వెనగట శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా కాదు. అశ్రద్ధగా కాదు పిల్లరా. చాలా సార్లు దేవుని మాట పెడచెవిన పెడతా ఉంటాం. దేవుని సేవకుడి ద్వారా ప్రభు వాక్యం ద్వారా మాట్లాడితే ఆ మాటలు ప్రక్కన పెడతాం. మనం ఎక్కడ చేయగలం? బైబిల్ ఎన్నో చెప్తారు, పాస్ గారు ఎన్నో చెప్తారు, అన్ని మనం ఎక్కడ చేయగలమని మన మనసు ఎలా చెప్తే అలా చేసేస్తా ఉంటాం. మనకి ఆలోచన పడితే ఆలోచన ప్రకారంగా చేస్తామే కానీ దేవుని మాట ప్రకారంగా చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, మరి నువ్వు దేవుని మాట వింటే అంత మేలు. నీకు శోధన వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టములు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిని విడిపించేవాడు, వాటిని తప్పించేవాడు దేవుడే కనుక ఆయన మాటే మనం వినాలి. దేవుని స్తోత్రం. ఎంతమంది కడవర దినాల్లో దేవుని మాటలు వింటున్నారు. మరి దేవుని మాట విని దాని ప్రకారంగా చేస్తున్నారు. దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? దేవుడు ఆత్మ బతుకుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. మరి ఇంకా దేవుని వాక్యం చెప్తున్నాయి, విశ్రాంతి దినము పరిశుద్ధ దినంగా ఆచరించు. జ్ఞాపకం చేసుకో, దేవుని మందిరం మానుకో, దేవుని సన్నిధి విడిచిపెట్టుకో, దేవుని సన్నిధికి రా అని దేవుని మాటలు చెప్తుంటే మనము దేవుని మాటలు పెడచెవులు పెడుతున్నాం. శోధన రాగానే, బాధలు రాగానే, కష్టములు రాగానే, ఇబ్బందులు రాగానే ఆయన మనం ఎదుగుతామంటండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం అంటాడు, శ్రమయు బాధయు కష్టము నష్టమును మీకు సంభవించినప్పుడు మీరు నన్ను శ్రద్ధగా వెతుకుదురు అంటాడు. ఎప్పుడు ఎదుగుతున్నావు? కష్టాల్లో, బాధల్లో ఎదుగుతున్నావు.
అప్పుడు ప్రభు అంటాడు, మీరు నన్ను శ్రద్ధగా వెతుకునను, మీ మొర నేను వినను, మీ ప్రార్థన నేను ఆలకించను, మీ ప్రార్థన నేను జవాబు ఇవ్వను అంటున్నాడు. ఎందుచేత? బాగున్నప్పుడు ఆయన స్తుతించడం లేదు, బాగున్నప్పుడు ఆయన సన్నిధికి రావటం లేదు, బాగున్నప్పుడు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం లేదు. మరి ప్రభు ఏం చెప్తున్నాడు? ఇదిగో మరి నేను నిన్ను పుట్టించాను కనుక మరి నువ్వు నన్ను బట్టి సంతోషించు, మరి నేను నిన్ను పుట్టించాను కనుక మరి నువ్వు నా సన్నిధికి వచ్చి నువ్వు నన్ను ప్రార్థన చేయి, నా నామాన్ని గణపరచు, మరి నా నామమునకు నమస్కారం వచ్చేయి. ఇన్ని గొప్ప మాటలు చెప్తుంటే మనం బాగున్నప్పుడు ఆ మాటలేం వినం. కష్టాలు రాగానే ప్రభు దగ్గరకు వస్తాం. ఏంటి పాస్టర్ గారు, మరి నేను ఎప్పుడో బాప్తిస్మం పొందిన వ్యక్తిని కదా, ఎప్పుడో ప్రభు నమ్ముకున్న బిడ్డను కదా, మరి నాకెందుకు మరి ప్రార్థన చేస్తే దేవుడు వింటలేదు, మరి నా ప్రార్థన పోయాడు, మీ ప్రార్థన కన్నా దేవుడు జవాబు లేదేంటి, మీ ప్రార్థన పోయినా సంఘం ఎంతగా ప్రార్థిస్తున్నారు కదా, ఎంతమంది సంఘం ప్రార్థించినా వింటలేదేంటి ప్రభు అని సాకులు చెప్తున్నారు. మరి పార్టీ ఎవరిది? పాస్టర్ గారిది కాదు, సంఘాది కాదు, నీలోనే ఉంది. బాగున్నప్పుడు దేవుని దూరం అయిపోతున్నాం, బాగోలేనప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నాం. ఆపద ప్రార్థన, ఆపద ప్రార్థన, ఆపద ప్రార్థన చేస్తున్నాం. కానీ బైబిల్ అలా చెప్తలేదు. దేవుడు మనల్ని పుట్టించినందుకు ఆయన స్తుతించాలి, ఆయన మాట వినాలి. మరి ఎందరైతే తన మాట వింటారో వారిని కాపాడువాడు ఆయన. ఎలా కాపాడుతున్నాడు? ఇశ్రాయేలు కాయువాడు ఎందుకుడు నిద్రపోడు. హల్లెలూయా. ఆయనే కానీ మనం కాపాడకపోతే మనం ఏమైపోదు. ఎన్ని ప్రమాదాలండి, ఎన్ని యాక్సిడెంట్లండి, ఎన్ని శోధనలండి. కనురెప్ప పాటులో తప్పించబడుతున్నాం. దేవుని స్తోత్రం. కనురెప్ప పాటులో తప్పించబడుతున్నాం అంటే దేవుని కృప నీ ఎడల నా ఎడల మరి ఎంతగా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చెయ్యండి, ఆలోచన చెయ్యండి. దేని బిడ్డలారా, దేవుని మాట వింటున్నారా, లోకం మాట వింటున్నారా? దేవుని మాటలు వింటున్నారా, లోకుల మాటలు వింటున్నారా? మరి దేవుని మాట వింటున్నారా, నీ శరీరం ఏం చేయమని చెప్తే అలా చేస్తున్నారా? ఎందుచేత పౌలు గారు మాట అంట, ఆత్మకు శరీరానికి ఎప్పుడు వైరమంట. ఇదండి దెబ్బలాట. శరీరానికి ఆత్మకి కూడా ఇప్పుడు దెబ్బలాట అండి, వైరం. ఆత్మ ఏముంటుంది? దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని స్తుతించు, దేవుని కనపరచు. ఈ వారం అంతా కాపాడాడు. ఈ వారం అంతా ఎంతో మంది, ఈ వారంలో ఎంతో మంది మరణించారు, మంచాల మీద ఉన్నారు, ఆసుపత్రుల్లో ఉన్నారు. దేవునికి ఆయుష్ ఇచ్చాడు, దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు. వెళ్ళు, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పు, దేవుని మందిరంలో గడిపంటే శరీరం అంట బలహీనం అంట. అబ్బాయి ఎందుకు నీరసం ఉంది కదా, ఒక్క వారం మానేస్తే చాలులే, ఒక శుక్రవారం మానేసుకుంటే సరిపోతులే, ఒక బుధవారం మానేస్తే కొంచెం కోలుకుంటాను అనుకుంటాం మనం మాతృలుగా, ఏ బిడ్డలాగా. మరి అందుకే అదే మాట గెత్యమనే తోటలో శిష్యులతో ప్రభు చెప్పారు, ప్రార్థన చేయడానికి ఆత్మశబ్దమే కానీ శరీరం బలహీనం. ఈ బలహీనమైన శరీరమును మనం నలుగు కొట్టుకోవాలంటాడు పౌలు గారు. పౌలు గారు చెప్తాడు గొప్ప మాట, నేను ఆత్మతో ప్రార్థన చేస్తును, శరీరముతో కూడా ప్రార్థన చేస్తును. హల్లెలూయా. ఎందుచేత నా శరీరము నలుగు కొట్టుకున్నాను అంటాడు. తన స్వాధీనములో ఉండినట్లుగా, దేవుని ఆధీన స్వాధీనములో ఉండినట్లుగా తన శరీరమును నలుగు కొట్టుకున్నాడు. కాబట్టి భయంకరమైన మరి సౌలు పౌలుగా మార్చబడి ఈ రోజున అంటాడు, ఆత్మతో ప్రార్థన చేయగలను, శరీరముతో కూడా ప్రార్థన చేయగలను. దేవుని స్తోత్రం. ప్రియులారా, మన శరీరమును క్రీస్తు కొరకు ఉంచాలి, ప్రార్థన కొరకు ఉంచాలి, భక్తి విషయంలో ఉంచాలి. శరీరం చెప్పినట్లుగా మనం చేసుకుంటా పోతే నరకానికే పోతాం. ఎందుచేత బైబిల్ చెప్తుంది, ఒక మార్గము
వాని దృష్టికి యథార్థముగా కనబడును గాని తుదకది మరణానికి నడుపుతారు. నేను భక్తి గలవాడిని కదా, సీనియర్ విశ్వాసిని కదా, సీనియర్ సేవకుని కదా, నేను సీనియారిటీ ఉంది, నాకెవరు చెప్తారు, నాకెవరు చెప్తే వింటాను, నీకు ఎలా చేయాలో నాకు తెలుసు అనుకుంటా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒకవేళ మన సీనియారిటీ ప్రజలు చూస్తారేమో కానీ క్రీస్తులో మన సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. దేవుని స్తోత్రం. ఎంత సిన్సియారిటీగా ప్రార్థన చేస్తున్నావు, ఎంత సిన్సియారిటీగా దేవుని స్తుతిస్తున్నావు, ఎంత సిన్సియారిటీగా దేవుని మాటకు లోపడుతున్నావు, దేవుని మాటలు అంటున్నావు, అది ముఖ్యం మనకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మరి దినమున ఈ మాటలు విలుచున్న నీవు మరి కృపావార్త వర్తమానముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని స్తోత్రం. ఒకవేళ వినకపోతే కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడైనా మరి నీవు దేవుని మాట అంటే మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు అంటున్నారు. హల్లెలూయా. అంగీకరించలేని వారు, దేవుని మాట వినలేని వారు, ఇంతవరకు మరి దేవుని మాట కంటే తన మాటకే ప్రాధాన్యత ఇచ్చిన వారికి ప్రభు పలుకుతున్న మాట, ఇప్పుడైనా పోయింది ఏమి లేదు. ఇప్పుడైనా దేవుని మాట వినాలని నువ్వు గ్రహించగలిగితే, తెలుసుకోగలిగితే, ఇప్పుడైనా నువ్వు దేవుని మాట వింటే ఎంత మేలు. హల్లెలూయా. దేవుని మాట విని వారందరూ కూడా మేలే పొందుతారు కానీ కీడు పొందరు. ఏంటండి? దేవుని మాట వినివారు మేలే పొందుతారు. ఆయన మేలు చేసే దేవుడే తప్ప కీడు చేసే దేవుడు కాదు. కనుక దేవుని బిడ్డలారా, రెండో మాట, దేవుని మాట వినేవారుగా ఉన్నామా లేదా? మొదటి మాటగా, దేవుడు నిన్ను నన్ను పుట్టించినందుకు ఎంతగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి సాక్ష్యం చెప్పమంటే ఏమేలు లేదండి, ఏం చెప్పమంటారు సాక్ష్యం అనుకుంటాం. గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీవు నేను కూడా సజీవులుగా ఉండడమే గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. ఎందుకంటే అనేకులు లేరు భూమి మీద. మన కుటుంబాల్లో చాలా మంది లేరు, మన స్నేహితుల్లో చాలా మంది లేరు, మన బంధువుల్లో చాలా మంది లేరు, మన వీధుల్లో చాలా మంది లేరు. కానీ నిన్ను నన్ను కూడా నేటి వరకు అయినా సజీవుడిగా ఉంచాడంటే ఎంత ధన్యులమండి. హల్లెలూయా. అంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటండి? అంతకంటే గొప్ప అద్భుతం ఏంటి చెప్పండి? కనుక దేవుని బిడ్డలారా, ఈ రెండు మాటలు మర్చిపోకండి. మరి ప్రార్థన చేసుకునే రెండు మాటలను బట్టి అందరూ తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మొదటి మాట ఏంటంటే, రండి సాగి నమస్కారం చేసి సాగిలు పడతాము. మనము మనలను సృజించిన యెహోవాయన, నిన్ను నన్ను కూడా సృజించిన ఆ దేవుని దగ్గరికి రండి. రెండో మాటగా, వచ్చిన నీవు నీ మాట కాదు కానీ దేవుని మాట అంగీకరించాలి. అబ్బే ఇది నాకు కష్టమండి, ఇది నేను వినలేనండి, చేయలేనండి అనుకోవడం కాదు. కానీ అది మొదట నీకు కష్టముగా కనిపించవచ్చు, మోకరించడం కష్టంగా అనిపించవచ్చు, వాక్యం వినడం కష్టంగా అనిపించవచ్చు. వారం మరి పిఠాపురం నలుమూలలో ఉండి వారం శుక్రవారం, ఆదివారం, బుధవారం రావడం అనేది నీకు ఒకవేళ భారంగా అనిపించవచ్చు. కానీ దేవుని మాట వినడానికి రావాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఎంతో మేలు, ఎంతో మేలు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నా నిన్ను నన్ను, ఈ కృపావర్త వర్తమానం విన్న ప్రతి వారిని దేవుడు బలపరిచి దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా యేసయ్యా నీకు వందనాలు. మరి 95వ కీర్తన 7వ వచనంలో రెండు మాటలు ధ్యానం చేస్తాం ప్రభా. మొదటి లైన్లో ఉన్నది, రండి నమస్కారం చేసి సాగిలు పడతాము, మనం సృజించిన యెహోవాయన అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మరి రెండో మాటగా, మరి ఇదిగో నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మీలోని లేఖనంలో చెప్తున్నాయి పిల్లగా.
అమ్మా వాళ్ళ నిన్నటి వరకు మరి నీ పరిస్థితి ఎలా ఉందో దేవునికి తెలుసు, నీకు తెలుసు. కానీ ఈ రోజు నుంచైనా నేటి నుంచైనా దేవుని మాట అంగీకరించు నేర్చుకో. దేవుని మాట వినదో నేర్చుకో. ప్రేమమయుడ యేసయ్య నీకు వందనాలు. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు మాకు దయచేసి కొత్త వర్తమానము ద్వారా నన్ను మమ్ములను బలపరిచి స్థిరపరచమని, నిన్ను స్తుతించే బిడ్డలుగా, మరి నీ మాట వినే బిడ్డలుగా నన్ను మమ్మల్ని మార్చమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, ఇంతవరకు మరి కృపావార్త వర్తమానం చక్కగా విని ఆశీర్వదించబడి అందరికీ ప్రభువుకి వందనాలండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ ఆల్. ఆమేన్.